ఇంతగా ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా? ఇది సమయం వృధాగా కొంతమందికి అనిపించవచ్చు. మరికొంతమందికి శరీరాన్ని ఆయాసపరుచుకోవటమే కానీ ఉడత ఊపులకు ఓడలు దిగున, మంత్రాలకు చింతకాయలు రాలునని ఒక సామెత ఉంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఉడత ఊపులకు ఓడలు దిగుతాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థనకు మాత్రము సమస్తము సాధ్యమే. ప్రార్థనకు సమస్తము సాధ్యమే. అది అనుభవించిన వాడికే అర్థమవుతుంది. కొంతమందికి అది వెర్రితనంగా ఉంటుంది. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనము, రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అంటాడు. యేసయ్య రక్తం ఎంత శక్తివంతమైందో అనుభవించిన క్రైస్తవుడు దానికి నిలువుటద్దం, సాక్ష్యం. ఒకవేళ ఆ సిలువ రక్తమే మనల్ని సంధించకపోతే విగ్రహారాధికులుగా బ్రతికేవాళ్ళం, త్రాగుబోతులుగా బ్రతికేవాళ్ళమో, తిరుగుబోతులుగా బ్రతికేవాళ్ళమో, ఎలాంటి పనికిమాలిన కార్యక్రమాలు చేస్తా జీవించేవాళ్ళము. అయితే అందులో జీవించే మనలను, దానిలో నుంచి మనకు విడుదలిచ్చింది మన స్వప్రయత్నం, మన సొంత శక్తి కాదు, కానీ యేసయ్య రక్తపు శక్తి ఆ చీకటిలో నుండి మనకు విడుదల దయచేసింది. అలాగే ఈ ప్రార్థన, నిద్ర చంపుకోవటం, కూర్చోవటం, ఎంత ప్రయాసపడటం లోకస్తుల దృష్టికి అది వెర్రితనంగా కనబడుతుంది, కానీ ప్రార్థించేవాడికి, దాన్ని రుచి చూసిన వాడికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకింత ప్రార్థన అంటే, చాలాసార్లు మనం వింటాం, ఈ విశ్వాస యాత్ర ఒక పోరాటం. పోరాటం అని అనటంతో ఎవరితో పోరాడుతున్నాం? ఒకవైపు కంటికి కనబడకుండా మనకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, మన కుటుంబాలకు వ్యతిరేకంగా, నీకు నాకు వ్యతిరేకంగా పోరాడే దురాత్మలతో పోరాడుతున్నాం. వాడు మన కంటికి, పెద్దగా చెప్పాలా, సైతాన్ గాడు కంటికి కనబడ్డం. వాడు అదృశ్యంగా ఉండి కుయుక్తులు పన్ని ఒక్కొక్క కుటుంబానికి వ్యతిరేకంగా వాడు పనిచేస్తాడు. ఒకవైపు శత్రువైన సాతానుతో మన పోరాటం. రెండవది విచిత్రం, మన సొంత శరీరంతోనే మనకు పోరాటం, లోకంతో పోరాటం, పాపంతో పోరాటం, లోకపు మనుషులతో పోరాటం. సో క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ భూమి లాంటిది. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. ఒక మిలిటరీలో పనిచేసే సైనికుడు తన జీవిత యాత్ర అంతటిలో కనీసం ఒక్కసారైనా యుద్ధ భూమిలో అడుగు పెడతాడో లేదో తెలియదు. జాయిన్ అవటం, మిలిటరీలో జాయిన్ అవుతాడు, కానీ యుద్ధాలు రాకపోతే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? అసలు పిస్తలు పట్టుకోకుండా యుద్ధ భూమిలో అడుగు పెట్టకుండా రిటైర్డ్ అయినటువంటి సైనికులు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? మీకు తెలుసా? అయితే ఉన్నారు. ఆయన దేనికి అపాయింట్మెంట్ చేయబడ్డాడు? యుద్ధం చేయటానికే, దేశం తరపున పోరాటానికి సైన్యంలో అడుగుపెట్టాడు. కానీ విచిత్రం ఏంటంటే, యుద్ధానికని వెళ్ళినటువంటి సైనికుడు తన 18 సంవత్సరాల సర్వీసులో, 21 సంవత్సరాల సర్వీసులో కనీసం ఒక్క రోజైనా యుద్ధ భూమిలో అడుగు పెట్టకుండా 18 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినటువంటి సైనికులు ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా? ప్రతిరోజు, ప్రతి క్షణం క్రైస్తవుడికి యుద్ధమే. ప్రతి క్షణం, ప్రతిరోజు. ఎప్పుడైనా యుద్ధాలు జరిగితే ప్లేస్, డేట్ ముందుగా తెలియపరచబడతాయి. పలానా స్థలంలో, పలానా దినాన, పలానా చోట యుద్ధం జరుగుతుందని. కానీ ఈ ఆత్మీయ యుద్ధం ఎలాంటిదో తెలుసా? ఎక్కడ యుద్ధం జరిగిద్దో, ఎప్పుడు పోరాటం వస్తుందో, ఏ గడియలో వాడు దాడి చేస్తాడో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. సో ఈ శత్రువైన సాతానుతో, లోకంతో మనం పోరాడేటప్పుడు ఏ సైనికుడికైనా పోరాటం చేయాలంటే ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. 2 రాజ్యాల మధ్య పోరాటం జరుగుతుంది. ఈ 2 రాజ్యాల మధ్య పోరాటం జరిగేటప్పుడు ఈ కాలంలో ఎవరు గెలుస్తారా అంటే, ఎవరి దగ్గర అధునాయుతమైన ఆయుధాలు ఉంటాయో,
ఎవరి యొద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయో వాడే గెలుస్తున్నట్లుగా ఇట్టే మనం తెలుసుకోగలుగుతాం. ఒకవేళ మన భారతదేశం మీదకి బంగ్లాదేశ్ యుద్ధానికి వచ్చిందనుకోండి, ఎవరు గెలుస్తారు? బంగ్లాదేశ్, సునీల, భారతదేశం అన్నవా? రైట్, మన దేశమే గెలుస్తుంది. ఒకవేళ మన దేశం మీదకి పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిందనుకోండి, ఎవరు గెలుస్తారు? 100కి 200% మన దేశమే గెలుస్తుంది. ఒకవేళ భారతదేశం మీదకి అమెరికా దేశం యుద్ధానికి వచ్చిందనుకోండి, ఆలోచించాల్సి వచ్చింది. యుద్ధం చేయాలంటే ఆయుధాలు ఉండాలి. ఈ క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని ఆయుధం చెప్పాలి. లైవ్లో ఉన్న బిడ్డలు చెప్పాలి. పల్లెటూళ్ళల్లో గొడవలు అయినాయి అనుకోండి, అక్కోళ్ళ ఆయుధాలు చెప్పమంటారా? చీపిరి కట్ట, కారప్పొడి. ఆ ఆయుధాలతో 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపించేటట్లుగా అద్భుతంగా పోరాడేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. ఆ రోజుల్లో నాగరికత అభివృద్ధి కాని రోజుల్లో, ప్రజలు మూర్ఖత్వంగా బ్రతికే రోజుల్లో పురుషుల ఆయుధాలు ఏంటో తెలిసి ఆ రోజుల్లో గండ్రగొడ్డలి. విన్నారా పేరు? వెనకపోవటమే మంచిదిలే, వినండి. ఇలాంటివి ఆయుధాలు. యుద్ధం చేయాలంటే ఆయుధాలు ఉండాలి. క్రైస్తవునిగా మన ఒక్కొక్కరి ఆయుధం కంటికి కనబడకుండా మనతో పోరాడుతున్న అదృశ్య శక్తిగా పిలువబడుతున్న సాతానుతో మనం యుద్ధం చేయటానికి మన బలమైన ఆయుధం ప్రార్థనే. చెప్దాం ఆమేన్. అందుకని అపోస్తుడైన పౌలు గారు, యేసుక్రీస్తు వారు 2 చక్కటి మాటలు చెప్తారు. మొదటి మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. నాతో కలిసి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. యేసయ్యకి మహిమ కలుగును గాక. 3వ వచనం పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఒకసారి ఈ మాట చూడండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చెయ్యి. ఇప్పుడు మనం ఏం ధరించాం? శరీరంతో ఉన్నామా లేకపోతే మహిమ దేహంతో ఉన్నామా? మనం అందరం ఏం ధరించున్నామంటే శరీరాన్ని ధరించాం. పౌలు గారు అంటాడు, మేము శరీరధారులమై ఉన్నను, శరీర ప్రకారముగా మేము యుద్ధము చెయ్యి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. కొందరికి కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది, వారి నాలుకే వారికి ఆయుధం అంట. కొంతమంది అంటారు, మా ఓడు నాలుగుతోనే బతికేస్తాడండి, మా కూతురు సంసారాన్ని గురించి మాకేం పెద్ద టెన్షన్ లేదండి, నాలుగుతోనే మొత్తం సంసారం చక్కదిద్ది పెట్టేస్తుందండి. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. గమనించండి, లోకస్తులకు నాలుక, చేతులు, కాళ్ళు, వాళ్ళ బలం వాళ్ళకి ఆధారమేమో కానీ విశ్వాస పోరాటం చేస్తున్న మన బ్రతుకులో మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. మరి ఎలాంటి వాటవి? ఆత్మ సంబంధమైనవి. దేవుని ఎదుట దుర్గములను సహితం పడద్రోయగలిగినంత శక్తివంతమైనవి, బలమైనవి అంటాడు. దైవజనమ, సాతానుతో మనం పోరాడటానికి మనం ఆత్మ సంబంధమైన ఆయుధాలు వాడాలి. ఆ ఆయుధాలను మనం ధరించాలి. అపోస్తులైన పౌలు గారు ఆ ఆయుధాలను గురించి ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట 6వ అధ్యాయం 13వ వచనం నుంచి చాలా విషయాలు ఉంటాయి, 12వ వచనం నుంచి చాలా విషయాలు ఉంటాయి. 12వ వచనం చూడండి ఒకసారి, నేను చదువుతాను. 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ,
ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, పెద్దగా చెప్పాలి తర్వాత మాట, ఎవరితో మనం పోరాడుతున్నామట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అని చెప్తూ, రక్షణ అనే శిరస్నాన్ని ధరించుకోండి, నీతి అనే మైమెరుగును ధరించుకోండి, విశ్వాసం అనే డాలును ధరించుకోండి, సువార్త వలన సిద్ధ మనసు అనే జోడును ధరించుకోండి అని చెప్తూ 18వ వచనంలో అంటాడు. ఒకసారి చూడండి 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక్కడ వినండి. ప్రతి సమయమందు ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అంటే పౌలు గారి మాటల్లో మన ఆత్మ సంబంధమైన ఆయుధం ఇది. విజ్ఞాపన చేయటమే మన ఆయుధం, ప్రార్థన చేయటమే, చెప్పాలి ప్రార్థన చేయటమే. అయితే ఈ ఆయుధాన్ని ఎప్పుడెప్పుడు ధరించాలంట? ఏమంటాడు తెలుసా? ఆత్మ వలన ప్రతి సమయమందు. సైనికుడు డాలు ఒక క్షణంలో పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. శిరస్రాను కొన్ని సందర్భాల్లో ధరించవచ్చు, మరి కొన్ని సందర్భాల్లో సరే అక్కడ దాకేందుకు. ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా, బ్యాట్స్మెన్ ఎక్కువ శాతం హెల్మెట్ పెట్టుకుంటాడు. హెల్మెట్ అంటే దాని అర్థం ఏంటి? శిరస్రాణం. హెల్మెట్ అంటే శిరస్రాణం. గమనించండి, కొన్నిసార్లు స్పిన్ బౌలింగ్ చేసేటువంటి బౌలర్స్కి అప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారా? పెట్టుకోరు. అంటే కొన్ని సందర్భాల్లో పెట్టుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో అంటే పైన చెప్పబడినటువంటి యుద్ధోపకరణాలు ఉన్నాయి చూసారా, ఒకనొక సందర్భంలో ధరించవచ్చు, మరొక సందర్భంలో ప్రక్కన పెట్టవచ్చు. అయితే ఎప్పుడూ ప్రక్కన పెట్టకుండా ఎల్లప్పుడూ ధరించాల్సిన ఆయుధం ఏదంటే ప్రార్థన అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు పౌలు గారు? ఆత్మ వలన, అయ్యో గట్టిగా చెప్పాలి తల్లి, ఆత్మ వలన అప్పుడప్పుడు ప్రార్థన చేయుడి అన్నాడు కదా. అనలా ఏమంటాడు? ఆత్మ వలన ప్రతి సమయమందు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే శత్రువుని ఎదుర్కోవటానికి, శత్రువు కట్టిన దుర్గాలను పడగొట్టడానికి, శత్రువు మనకు విరోధంగా పన్నుతున్న కుయుక్తులను, తంత్రాలను పడగొట్టడానికి బలమైన ఆయుధం ప్రార్థనే అని మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ? సాతాను కట్టినటువంటి దుర్గాలను పడద్రోయగలిగినంత శక్తివంతమైనవి ప్రార్థన. ఈ దుర్గం ఆధ్యాత్మికంగా దేనికి గుర్తయి అంటే, శత్రువైన సాతాను కొన్ని కుట్రలు, కొన్ని కుతంత్రాలు నీకు నాకు విరోధంగా పన్నుతాడు. వాడు ఏ కుట్రలు పన్నుతున్నాడో, ఏ విధంగా తంత్రాలు పన్నుతున్నాడో మనకు తెలియదు. తెలిసినా తెలియకపోయినా దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తే వాడి తంత్రాలను, వాడి ఆలోచనలను తారుమారు చేసి చివరికి జరిగేది ఏంటో తెలుసా? వాడు అనుకున్నది ఒకటి, మన జీవితంలో మరొకటి జరిగేటట్లుగా ప్రార్థన ద్వారా దేవుడు భీకర కార్యాలు చేస్తాడు. సో వాడి తంత్రాలన్నిటిని పడగొట్టేది ఏది? చెప్పాలి. సాతాను కుయుక్తులన్నిటిని పడగొట్టేది ఏది? సాతాను యొక్క దురాలోచనలన్నీ నిర్వీర్యం చేసేది ఏది? ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా సాతాను ఏ కుయుక్తిని పన్నినా వాటన్నిటిని తారుమారు చేయగలిగింది మనం చేసేటువంటి ప్రార్థన. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎట్లా తారుమారు చేయగలుగుతాడు చూడండి. ఎట్లా తారుమారు చేయగలుగుతాడంటే, వాస్తవంగా యోసేపును చంపాలని అన్నలు అనుకున్నారు. చంపాలనుకున్న వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తు దేశానికి యోసేపును, అసలు వాళ్ళు అనుకుందేంటి? అనుకుందేమో చంపాలని అనుకున్నాడు. ఏం చేశారు? ఐగుప్తు దేశానికి వెళ్ళటాన్ని బట్టే దేశాన్ని ఏలుబడి చేసే రాజుగా మారాడు. చంపాలనుకున్న వాళ్ళు అమ్మేసేసేసారు. కారణం ఏంటంటే వాళ్ళ కుయుక్తులను, తంత్రాలను హెబ్రోనులో నుంచి బయలుదేరిన యోసేపు యొక్క ప్రార్థన ద్వారా దేవుడు తారుమారు చేయటం ప్రారంభించాడు. సాతాను కొన్ని సందర్భాల్లో
కొంతమంది మనుషులను వాడుకొని, కొంతమంది మనుషులను వినియోగించుకొని నీకు విరోధంగా ఏదో కుయుక్తులు, తంత్రాలు పన్నాలని ప్రయత్నం చేస్తాడు. ఎవడు తంత్రాలు పన్నుతున్నాడో మనకు అర్థం కాకపోయినా దేవుని సన్నిధిలో కూర్చొని మనం చేసే చిన్న ప్రార్థన ఉంది చూసారా, ఆ దుర్గాలను పడద్రోస్తూ ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ఆయుధాన్ని మనం ధరించాలి? పరిశుద్ధ లేఖనాలు చూస్తే ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి తెగులు వస్తుంది. తెగులు గడిచిన సంవత్సరం క్రితం ప్రపంచ దేశాలకు ఒక తెగులు వచ్చింది కదా. ఏం తెగులు అది? తెగులు అనేది తెలుగు పదం, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు అంతే, కరోనా వైరస్. ఇలాంటి తెగులే ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి వచ్చింది. ఆ తెగులు బారిన పడి, ఆ రోగపు బారిన పడి కొన్ని వందల వేల మంది ఇశ్రాయేలీలు చనిపోతున్నారు. గుడారాల దగ్గర ఒక్కొక్కరి ఇశ్రాయేలీయుడు ఏడుస్తున్నాడు. అయ్యో, ఇలాంటి మరణకరమైన స్థితులు జరుగుతున్నాయి అని ఒక్కొక్క ఇశ్రాయేలీయుడు ఆ తెగులును బట్టి ఏడుస్తున్నాడు. ఏం చేయాలో ప్రజలకు అర్థం కాల. అప్పుడు వెంటనే మోషే అహరోను పిలిచి అంటాడు, అహరోనా నువ్వు త్వరగా రా. త్వరగా వచ్చాడు. ఏం చేయమంటారయ్యా? దోపార్తిని చేతబుని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నువ్వు నిలవబడి దేవుని సన్నిధిలో ధూపం వేయి. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నువ్వు నిలవబడి దేవుని సన్నిధిలో నువ్వు ధూపం వేయి. ఆ మాట చెప్తే అద్భుతం. అహరోను వేగంగా పరిగెత్తి ఆ ధూపార్తిని చేతబూని తెగులు ఇటు నుంచి వస్తుంది. చనిపోతున్నారు ప్రజలు. చనిపోయిన ప్రజలకు తెగులుస్తున్న ఆ ప్రాంతం తెగులు ఇటువైపు నుంచి వస్తుంది. చచ్చిపోయిన ప్రజలకు, బ్రతికి ఉన్న ప్రజలకు మధ్యలో నిలవబడి దేవుని సన్నిధిలో ధూపం వేశాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ ధూపం వేయబడుతున్న స్థలాన్ని దాటి తెగులు ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయిందట. తెగులు ఆగిపోయిందట. అంటే తెగులుని ఆపేసినటువంటి ఆయుధం ఏది? చెప్పాలి. అందుకని చూడండి, సంఖ్యాకాండంలో బహు చక్కగా మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట, చదువు చిన్న. అతడు చచ్చిన వారికి చాలు మరొక్కసారి ఆ మాట చూడండి. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా ఆ తెగులు ఆగెను. ఎట్లా ఆగింది ఆ తెగులు? దోపార్తి వేశాడు, అంతే. ఆ తెగులు ఇటు నుంచి వస్తుంది. కొంతమంది ఇలాంటి తెగుల్ని ఇంట్లోంచి పారద్రోలటానికి వాకిడి దగ్గర నిమ్మకాయలు కడతారు. తలదూకోగా వచ్చిన చిట్టింటుకలు ఉంటాయి చూసారా, దరిద్రం, వాటిని కడతారు. ఇంకొంతమంది కోడిగుడ్లు కట్టే భక్తులు కూడా ఉన్నారు. ఏమయ్యా అంటే దుష్టశక్తులు రాకుండా ఉంటాయని. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? తెగుళ్ళను నిలువరించగలిగిన శక్తి ప్రార్థన ఆయుధానికి దాగి ఉంది. దేవుని యొక్క వాక్యంలో రాయబడి చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలవబడి యాజకుడు ధూపం వేస్తున్నాడట. అద్భుతం ఏంటంటే ధూపం వేయబడుతున్న స్థలాన్ని దాటి సంహార దూత ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆ తెగులు నిలువరించింది ప్రార్థన. అందుకనే పౌలు గారు అంటాడు కదా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవి, దేవుని ఎదుట దుర్గములను సైతం పడగొట్టజాలినంత శక్తివంతమైనవి, బలమైనవి అంటాడు. దైవజనమ, నీ ఇంటిని ఏ సమస్యలు బడి చేస్తున్నా, ఆధ్యాత్మికంగా ఏ సమస్యలు బడి చేస్తున్నా, ప్రతి దానికి పరిష్కారం ప్రార్థన అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో అహరోను ఏం చేశాడు? నిలవబడి ప్రార్థన చేశాడు. ఈ ధూపం వేయటానికి తను ఎలా వెళ్ళాడో ఒకసారి ఆ మాట కూడా చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47వ వచనం. సంఖ్యాకాండం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు, ఇప్పుడు చెప్పండి,
ధూపం వేయటానికి అహరోను ఎట్లా వెళ్ళాడంట? కొంచెం పెద్దగా చెప్పాలయ్యా, చెప్పాలి. ఎట్లా వెళ్ళాడట? ఒకవేళ నిదానంగా వచ్చినట్టు ఏం జరిగి ఉండేది? ఒకవేళ తాను నిదానం చేస్తే ఆ లోపు ఇంకొంతమంది చనిపోయేవాళ్ళు. ఆ సంగతి తిరిగి, అమ్మో నేను ఏమాత్రం ఆలస్యం చేసినా ఇంకొంతమంది చనిపోయే ప్రమాదం ఉంది, నేను ఎంత తొందరగా పరిగెత్తుతానో అంత ఎక్కువ మంది వ్యక్తులు నేను బ్రతికించుకోగలుగుతానని ధూపం వేయటానికి పరిగెత్తుతున్నాడు. అమ్మా, మనం కూడా అరుణోదయ ప్రార్థన చేసుకోవటానికి పడకల మీద నుంచి లేచేటప్పుడు నిద్రమప్పుతో ఏం బాధరా ఈ బాధ, ఏం కష్టంరా ఈ కష్టం అన్నట్లుగా భారంగా అయిపోయింది. సోమవారంతో అయిపోద్ది. తర్వాత దినాల్లో కూడా ప్రార్థన చేయటానికి ఎట్లా పరిగెత్తాలి? 4ంటికి ప్రార్థన మీరు అనుకున్నారు, టకమని లేచి, దేవా నేను తొందరగా మీ సన్నిధిలో మోకరిస్తే ఈలోపు ఎక్కడైనా ఒక చోట ప్రమాదం జరగబోతూ ఉంటే నా ప్రార్థన ఆ ప్రమాదాన్ని నిలువరిస్తుంది కదయ్యా. మా సంఘ బిడ్డలో ఎవరికైనా ఏదైనా కీడు జరగబోతూ ఉంటే మేము మోకరించిన వెంటనే ఏమంటాం? ప్రభా మా సంఘ బిడ్డలంతా అనరా మీరు? ఏమంటాం చెప్పండి? మా సంఘ బిడ్డలందరి చుట్టూత కంచి వేయిన ఆయన, మా సంఘ బిడ్డలందరికీ కాపుదల దయచే ప్రభా. ఒక చిన్న ప్రార్థన చేస్తావు కదా, ఆ చిన్న ప్రార్థన మరణాపాయపు స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మరణములో నుండి జీవానికి దాటించవచ్చు. మనం ఆ వ్యక్తితో పాటు ఉండకపోవచ్చు, ఆ వ్యక్తి దగ్గర నుండి మనం పని చేయకపోవచ్చు, ఇక్కడుండి మనం అందుకనే అహరోను ధూపం వేయటానికి ఎట్లా వెళ్ళాడట? చెప్పాలి. ఎట్లా వెళ్ళాడట? పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళాడు. మనం కూడా సామెత ఒకటి ఉంది కదా, భోజనానికి ముందు ఉండాలంట, కొట్లాటకి మనం భోజనానికి ముందు కాదు. కానీ ప్రార్థన అంటే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటా వస్తే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చచ్చిన వారిని బ్రతికించగలిగే శక్తి ప్రార్థనలోనే ఉంది. మరణాన్ని జీవంగా మార్చగలిగిన శక్తి ప్రార్థనలోనే ఉంది. నీకు విరోధంగా సాతాను పన్ని ప్రతి కుతంత్రాన్ని, కుట్రలను, తంత్రాలను పడగొట్టే శక్తి ప్రార్థనలోనే ఉంది. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం జరగవచ్చు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని దేవుడు ఇస్తాడు. నేను ఒక భక్తుని చరిత్ర మధ్య చదివాను. ఆ భక్తుని పేరు హడ్సన్ టైలర్. చెప్పండి. హడ్సన్ టైలర్ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళి అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు. ఆ దైవజనుడు తన రక్షణ సాక్ష్యాన్ని గురించి భక్తులు ఇలా అంటారు, తల్లి మంచి భక్తి కలిగిందట, చాలా ప్రార్థన పరురాలట. ఎందుకో ఈ హడ్సన్ టైలర్కి దేవుడన్నా, ప్రార్థన అన్నా, భక్తి అన్నా అంత పెద్ద ఇష్టం ఉండేది కాదట. కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో జరిగేది ఏంటంటే, తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు కూడా మంచి భక్తి కలిగి బ్రతికిన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. కొన్ని చోట్ల జరిగేది ఏంటంటే, తల్లిదండ్రులు ఎంత మంచి ప్రార్థనా పరులో దానికి భిన్నంగా ప్రవర్తించే పిల్లలు కూడా లోకంలో లేకపోలేదు. అయితే ఈ తల్లి వదిలిపెట్టకుండా తన కొడుకు యొక్క రక్షణ కొరకు అద్భుతం 17 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పెరుగులాడిందట. అంటే పుట్టినప్పటి నుండి ఆ బాబుకు 18-17 సంవత్సరాల వయసు వచ్చేదాకా, దేవా మా మీద ఉన్న భక్తి కంటే మించిన భక్తి మా బిడ్డ మీద కుమ్మరించయ్యా. మేమెలా ప్రార్థనా పరులుగా బ్రతుకుతున్నామో మా బిడ్డ కూడా మాకు మించిన ప్రార్థనా పరుడుగున్నట్లుగా బలపరచయ్యా అని అలా తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మార్చి రోజుకు మారతాలే నేను, మీరు వండిలే ప్రార్థనకి అని ప్రార్థన దాటేస్తూ ఉండేవాడట. ఒకానొక సందర్భంలో ఆ తల్లి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం 2 వారాలు ఆ ఇంటికి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్ళింది. వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక మందిరం ఉంటే, మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఆ స్థలంలో ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో మోకరించి అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తా సడన్గా తన కొడుకు జ్ఞాపకం వచ్చి కొడుకు రక్షణ కొరకు ఏడుస్తుందట. దేవా వాడి రక్షణ కొరకు ఇప్పటికి 17 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను, జవాబు రాలేదు. అయినా నేనేం కృంగిపోను అయినా, జవాబు ఇప్పటి వరకు రాకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా, కారణం ఆయనకు పెట్టబడిన పేరే
ప్రార్థనలు ఆలకించువాడు. ఆమేన్. అందుకని భక్తులు అంటారు కదా, ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు. పెద్దగా ఎందుకు ఈ దేవుని దగ్గరికి వచ్చి మనం అంతా ప్రార్థన చేస్తామంటే ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు కనుక. ఏటీఎం దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఏటీఎం దగ్గరికి ఎందుకు వెళ్తాం? దాని ఆరోగ్యం ఎట్టుందో చూసి వద్దామని. చెప్పండి, దేనికి వెళ్తాం? డబ్బులు తెచ్చుకోవటానికి. ఏటీఎంలో డబ్బులు లేకపోతే అసలు ఏటీఎం దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు దేవుని దగ్గరికి మనం అందరం వస్తున్నామంటే కారణం ఏంటంటే, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటే కారణం ఏంటంటే, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు గనుక. ప్రార్థనలు ఆలకించే దేవుడే ఆయన కాకపోతే ఏదో నమ్ముకొని భక్తిగా బ్రతికేవాళ్ళం. ఈ ఉపవాసాలు, అరుణోదయ ప్రార్థన, కడుపు చంపుకొని నిద్ర చంపుకొని. అసలు నేనంట హైదరాబాద్ వాళ్ళకి మంచి గాఢ నిద్ర పట్టేది ఏ టైంలో చెప్పండి? చెప్పండి అమ్మా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, కానీ మా హైదరాబాద్ వాళ్ళకి దేవుడిచ్చిన మహా గొప్ప కృప. సుజాతక్క తెల్లారి 4 అబ్బా సూపర్. ఆ టైంలో డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాను నిద్రలో. గాఢ నిద్ర పట్టేది ఈ టైంలో. నేనంట ఇంత గాఢ నిద్ర పట్టేటువంటి ఈ పరిస్థితుల్లో నిద్ర చంపుకొని మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి కలిగిన ఒకే ఒక్క నిరీక్షణ, ఆయన ప్రార్థనలు ఆలకించు దేవుడని. ఆయన ప్రార్థనలు ఆలకించు దేవుడని. ఒకవేళ ఆ నిరీక్షణే లేకపోతే, ఆయన గూర్చి ఆ మాటే రాయబడకపోతే ఈ ప్రార్థనలని మనం చేసేటువంటి వాళ్ళం కాదు. నాకు తెలుసయ్యా, తప్పకుండా ఏదో ఒక రోజు కనికరిస్తావని ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన మధ్యలో ఒక 3 గంటల సేపు దేవుని దగ్గర అట్లా పోరాడిందట. ఆ ప్రార్థన మధ్యలో ఎందుకో ఆ తల్లికి తన ప్రార్థన దేవుడు విన్నట్టు, తన కొడుకు విషయమై తాను దేవుని సన్నిధిలో పెట్టిన మొరకు దేవుడు జవాబిచ్చినట్లు వెంటనే హృదయం తేలికైపోయి, ప్రభా నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు నీకు స్తోత్రం నాయన, నాకు ప్రత్యుత్తరం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అని ప్రభుని స్తుతించడం ప్రారంభించిందట. విచిత్రం చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఇదే జరుగుతుంది. ఏదైనా ఒక అంశం కొరకు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోయినంటే ఆ జవాబును మన కళ్ళతో చూడకపోయినా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి ప్రేరేపణ ఇస్తాడో తెలుసా? ఇక ఈ విషయం కొరకు ఆడవలసిన పని లేదు, దీనికి ఆల్రెడీ దేవుడు జవాబిచ్చాడు. ఆత్మలో దాన్ని అట్లా గ్రహించగలుగుతాం. ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, ఇంకెక్కువగా దీనికోసం ఆడవలసిన అవసరం లేదు అన్నట్లుగా. ఆ ప్రార్థన ముగించే లోపు తన కొడుకు మారినట్లుగా, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా ఒక తెలియని హృదయ నిశ్చయిత కలిగి ప్రార్థనలో నుంచి లేచింది. 2 వారాలు ముగించుకొని తిరిగి తన ఇంటికి వచ్చింది. ఇంటిలో అడుగుపెట్టే లోపు కొడుకు ఇంట్లో ఉండి వస్తున్న తల్లిని చూశాడు. పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి భుజం మీద పడి ఏడుస్తా ఆ తల్లికి ఏదో చెప్పబోతున్నాడు. ఈ తల్లి అందట, నీవేం చెప్పబోతున్నావో నన్ను చెప్పమంటావా? నేను చెప్పబోయే సంగతి నీకెట్లా తెలుసు మమ్మీ? నువ్వు ఇల్లు వదిలిపెట్టి బంధువుల దగ్గరికి వెళ్ళి 2 వారాలు అవుతుంది అని అంటే, నీవేం చెప్పబోతున్నావో నేను చెప్తాను బిడ్డ అందట. చెప్పు మమ్మీ, ఏం చెప్పబోతున్నావో? యేసుక్రీస్తు ప్రభు నిన్ను దర్శించాడు కదా, నువ్వు ప్రభు వైపు తిరిగేవు కదా, నీ పాపస్థితి అంతా వదిలిపెట్టి ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుని నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా అంటే, కొడుకు అట్లాగే చూసి అంటాడట, నీవన్నట్లే ఈ వారంలో నా జీవితంలో జరిగిందమ్మా. నేను మారు మనసు పొందానమ్మా, చివరికి బాప్తిస్మం కూడా తీసుకున్నానమ్మా. అయినా ఈ సంగతి నీకు ఎట్లా తెలిసింది? మీరు అనొచ్చు, సెల్ ఫోన్లో చెప్పు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఫోన్లో చెప్పండి, అప్పుడు ఫోన్లు లేవు. ఉత్తరాలు గెత్తరాలు ఈ పరిచర్య కూడా అంతగా అప్పట్లో లేదు. ఈ కొడుకు తల్లి వైపు చూసి, అమ్మా మీరు చెప్పింది నిజం, నేను మారు మనసు పొందాను, మీరు చెప్పింది నిజం, ఈ వారంలోనే బాప్తిస్మం కూడా తీసుకున్నాను, అయినా నేను మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న సంగతి నీకెట్లా తెలిసిందమ్మా? ప్రార్థన చేసేటప్పుడు నా హృదయంలో ఒక నిశ్చయిత ఇంటికి వెళ్ళేలోపు ఒక శుభవార్త నువ్వు వింటావని ఆత్మదేవుడు నా హృదయంలో ప్రేరేపణ పుట్టించాడయ్యా. అవును, అసలు ఎలా రక్షణ కార్యం జరిగిందయ్యా అని అడిగిందట. ఏం లేదు మమ్మీ, పలానా రోజు మధ్యాహ్నం
నేను గదిలో ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలో పాలు పోయిక సెల్ఫ్ చూస్తూ ఉంటే ఏదో ఒక పేపర్ కనపడింది. ఆ పేపర్ తీసుకున్నాను. ఏముందా అని పేపర్ చదువుతూ ఉన్నాను. ఆ పేపర్ మీద ఒక చిన్న వాక్యం, సమాప్తమైనది సమాప్తమైనది అన్న మాట చదివాను. ఎక్కడుంది ఈ మాట అని బైబిల్ తెరిచి చూశాను. యేసయ్య మన పాపం నిమిత్తం సమస్త కార్యాలు సిలువలో సమాప్తం చేశాడన్న మాట చదవటంతో ఎందుకో నా గుండెల్లో పశ్చాత్తాపం కలిగింది. నా పాప జీవితం మీద నాకు అసహ్యత కలిగింది. వెంటనే బైబిల్ పట్టుకొని మన ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ప్రభువుని గురించి ఇంకెక్కువ చెప్పయ్యా అన్నాను. ఆయన 1-2 రోజులు చెప్పాడు. వెంటనే నాకు బాప్తిస్మం ఇవ్వయ్యా అన్నాను. మరొక మాట ఆయన అన్నాడు, మీ అమ్మగారు వచ్చిన తర్వాత బాప్తిస్మం ఇస్తానయ్యా అని పాస్టర్ గారు అన్నారు. నేనన్నా, ఒకవేళ ఈలోపు ప్రభు వస్తే, నేను బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే, చూడండి ఈ మాటలు, ఈలోపు ప్రభు వస్తే నేను బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే, ఒకవేళ నేను చనిపోతే నా పరిస్థితి, నాకు వెంటనే బాప్తిస్మం ఇవ్వండి అని అడిగానమ్మా. బాప్తిస్మం ఇచ్చాడమ్మా అని చెప్తా ఉంటే తల్లి అంటుందట, బాబు సరిగ్గా ఆ మధ్యాహ్నం ఆ సమయంలో నేను పలానా చోట నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన నిన్ను దర్శించిందయ్యా. ప్రైజ్ ది లార్డ్. 2-3 దినాల తర్వాత ఆ ఇంట్లో ఆ సెల్ఫ్లు సర్దుతున్నప్పుడు వాళ్ళ చెల్లి డైరీ ఒకటి కనపడిందట. ఏ డైరీ? తన డైరీ అన్నట్లుగా అట్లా ఓపెన్ చేసి చూస్తే ఆ డైరీ మీద రాసిందట వాళ్ళ చెల్లి, మా అన్న రక్షణ పొందేదాకా 4 రోజుల పాటు తప్పకుండా మా అన్న కొరకు ప్రార్థన చేస్తా. అక్కడేమో తల్లి, ఇక్కడేమో చెల్లి. నాన్న రక్షణ కొరకు ప్రార్థన చేస్తానని డైరీ మీద రాసుకుందట. అది చూయించి అంటాడు, నా తల్లి ప్రార్థన, నా చెల్లి ప్రార్థన కృపగలిగిన దేవుడు ఆలకించి, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడని తన పేరును రుజువుపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ఆయుధం ఏది? మరొక్కసారి ఆయుధం ఏది? ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తా. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, ఇంట్లో ఈ ఆయుధాలు ఎవరు ధరించారు వాడిని బంధించాలని చూస్తాడు. చూడండి ఆ మాట, లోకాసు వార్త. ఇది చదువుకొని వెంటనే ప్రార్థన చేసుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనం. 11వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి ఒకసారి నాతో కలిసి. బలవంతుడు ఆయుధములు ధరించి తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఎప్పుడు? ఆయుధాలు ధరించి ఆవరణాన్ని కాపాడుతున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించున్నప్పుడు అతడు నమ్ముకుని ఆయుధములన్నిటినీ లాగుకొని ఆస్తిని పంచిపెట్టును. గమనించండి, ఆ ఇంట్లో ఉన్న ఆస్తిని దోచుకునే ముందు మొట్టమొదటి ఏం లాక్కుంటున్నాడట? ఆయుధాలను లాక్కుంటున్నాడట. అమలారా ఐలరా, సాతాను ఒక క్రైస్తవ కుటుంబాన్ని వాడు తన వశం చేసుకునే ముందు ఏం చేస్తాడో తెలుసా? నీవు కలిగిన ప్రార్థనా ఆయుధాలను వాడు లాగేస్తాడు. నీవు కలిగిన ప్రార్థనా పనిముట్టును లాగేస్తాడు. అందుకని చాలాసార్లు వింటాం కదా, ఒకప్పుడు ఆ అక్క ఎంత ప్రార్థన చేసేదో, ఆ అక్క ప్రార్థన చేసే రోజుల్లో అసలు ఆ కుటుంబ స్థితిగతులే వేరయ్యా. ఏ ఇంట్లో ప్రార్థన ఆయుధం కలిగి ఉంటారో ఆ ఆయుధాన్ని లాగాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ఆయుధాలను కోల్పోకుండా ఆయుధాలను పట్టుకుని నిలవబడు. దుష్టుడు మన ఇంటిలో అడుగు పెట్టకుండా ప్రార్థన ఆయుధమే మన ఇంటి చుట్టూత కంచి వేయునుగా.